హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఇక్కడైతే అన్ని టబ్స్లో అనమాట అన్ని చెట్లు పెట్టుకున్నా. ఎక్కడంటే మిద్దె తోటలో పైన బంగ్లా పైన అన్నీ పెట్టుకున్నా. ఫస్ట్ అయితే కొన్ని కుండీలు తెప్పించుకున్నా, ఒక 10. అంతా నాకు తెలియదు ఎట్లా పెట్టాలో ఏంటిదని, అసలు చెట్ల గురించి కొంచెం కూడా అసలు తెలియనే తెలీదు. మా ఫస్ట్ చెల్లి అయితే చాలా బాగా పెడతా అనమాట. మస్తు అంటే అన్ని, ఏ చెట్టు ఎట్లా పెట్టాలి, ఏ పువ్వులు ఎట్లా, చెట్టు ఎట్లా పెడితే వస్తుంది, ఎట్లా సీడ్స్ ఎట్లా పెడితే వస్తాయి అని అంత నాకు అన్నీ తెలుసు. నాకైతే జీరో నాలెడ్జ్, అసలు చెట్ల గురించి ఏం తెలియదు. అలాంటిది నేను మిద్దె తోటలో అయితే నేను అన్ని చెట్లు పెట్టుకున్నా. ఒక 40-50 టబ్స్ వరకు అయితే పెట్టుకున్నా. ఇక్కడైతే మీకు కనిపిస్తున్నాయి కదా, ఫస్ట్ అన్ని టమాటాలు, మంచి టమాటాలు అయితే నేను ఏ రోజు నారేయలేదు, ప్లస్ ఏ రోజు సీడ్స్ వేయలేదు. మన కిచెన్ వేస్ట్ వాటర్ ఉంటాయి కదా, ఇప్పుడు కట్ చేసినప్పుడు ఆ వాటర్ అని నేను ఒక బకెట్లో పొట్టి మళ్ళీ తీసుకొచ్చి టబ్స్కి పోస్తాను అనమాట. అట్లా వచ్చిన చెట్లే అనమాట ఇవన్నీ, టమాటా చెట్లు. ఇంకా మిర్చి చెట్లు కానీ, టమాటా చెట్లు కానీ, ఇంకో ఏదైతే లాంగ్ బీన్స్ మీకు చూపిస్తున్నా అన్నీ లైన్గా. ఫస్ట్ అయితే టమాటాలు చూసిరుగా, చాలా టమాటాలు వచ్చినాయి. ఇప్పటికీ ఆల్రెడీ ఒక 2 కేజెస్ దాకా టమాటాలు అట్లా వచ్చినాయి. దాని తర్వాత వంకాయ చెట్లు, చామంతులు కూడా కొన్ని చెట్లు పెట్టుకున్నా. చామంతి చెట్లలో కూడా అలాగే పక్కన టమాటా చెట్లు వస్తున్నాయి చూస్తున్నారుగా. ఇంకా గోరుచిక్కుడుకాయ సీజన్ అయితే అయిపోయింది. మొత్తం గోరుచిక్కుడుకాయలు తెంపేసుకున్నా. అవి ఒక పావు కేజీ దాకా వచ్చి ఉండే, పావు కేజీ, హాఫ్ కేజీ దాకా. ఇక్కడైతే అన్నీ ఎక్కువ టమాటా చెట్లు వచ్చినాయి. ఇప్పుడు ఎక్కువ టమాటాలు వస్తాయి కదా, అందుకని టమాటా చెట్లు ప్లస్ అలాగే గోరుచిక్కుడుకాయ చెట్లు అయితే మళ్ళీ వేసుకున్నాను అనమాట. ఇంకా తోటకూర అయితే ఇంకా వేసిన, దాన్ని వస్తుందిగా సీడ్స్, ఆ సీడ్స్ అన్నిటిని నేనైతే తోటకూర సీడ్స్ అన్నిట్లలో వేసిన. అందుకే కింద పక్క నుంచి ఇవన్నీ బెండకాయ చెట్లు చూస్తున్నారుగా, మళ్ళీ గోరుచిక్కుడుకాయ వస్తుంది. అన్నీ గోరుచిక్కుడుకాయలు, అలాగే టమాటా చెట్లు, మిర్చి, వంకాయ, బెండకాయ ఇవన్నీ పెట్టుకున్నా. ఇవి కింద మొత్తం తోటకూర, అది కొంచెం కొంచెం ఏమంటారు, ఎండిన కొద్దీ నేను తీసి మళ్ళీ ఇట్లా స్మాష్ చేసి టబ్స్లో వేస్తాను అనమాట. వేసినప్పుడు అవన్నీ వాటికి అవే వచ్చేస్తాయి. ఇంక ఇక్కడ బెండకాయ చెట్లు చూస్తున్నారుగా, బెండకాయలు కూడా మంచిగా ఈసారి అయితే చాలా కాసినాయి. ఒక హాఫ్ కేజీ దాకా అట్లా మంచిగా. ప్రతిసారి వారానికి ఒక హాఫ్ కేజీ వచ్చినాయి. ఇంకా ఇక్కడైతే ఇక అన్నీ చూపిస్తున్నాయి మీకు. ఒకసారి అయితే అన్నీ చూపించి మళ్ళీ తెంపుదామనేసి అయితే అన్నీ చూపిస్తున్నా. వంకాయలు కూడా మంచిగా వచ్చినాయి, నల్ల వంకాయలు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి. మనము ఏమంటారు, అసలు కర్రీ ఒక గంట చాలాసేపు పడుతుంది. యాక్చువల్గా వంకాయ కూర తొందరనే ఉడుకుతుంది, కానీ ఇదైతే ఇట్లా వేసిన ఒక 5 మినిట్స్ కూడా కాదండి, తొందరగా అయిపోతుంది వంకాయ కర్రీ అయితే. ఇంకా తోటకూర అయితే చాలా ఉంది, టబ్స్లో అన్నిట్లో మంచిగా వచ్చింది. ఇది వేరే వంకాయ, అది పొడుగు వంకాయ కదా. ఇదైతే ఇంకా రౌండ్ వంకాయ, నల్లదే బాగుంది. ఇప్పుడైతే ఇంకా అన్నీ హార్వెస్ట్ చేసేసుకుంటున్నాను అనమాట. ఇక బంగ్లా పైన అన్నీ పెట్టుకున్నాను చెప్పినా కదా. హనీకుట్టి వాళ్ళు ఇద్దరు కూర్చున్నారు, బంటి కూడా ఆడుతున్నాడు. ఇంకేదైతే చిక్కుడుకాయ చెట్టు మంచిగా ఫస్ట్ కింద వేసుకొని పైనకి మొత్తం పారించుకున్నాను అనమాట, పందిరేసుకొని. చిక్కుడుకాయలు కూడా స్టార్ట్ అయిపోయినాయి తినడానికి. ఇంకా అన్ని చిక్కుడుకాయలు కూడా తెంపేసుకోవాలి. కొంచెం ఆకులన్నీ ఉంటారు ఎల్లోయిష్లో వచ్చినాయి, కానీ ఏం కాదు. ఫస్ట్ అయితే నేను ఇంకా పెయిన్ చాలా వస్తే ఏం చేసిన అంటే, మన వేపాకు ఉంటుంది కదా, వేపాకును మొత్తం గ్రైండ్ చేసుకొని దాంట్లోనే ఆయిల్ను అలాగే నూనె వేసి మొత్తం పోసుకున్న. వాటిపైన ఎండ వచ్చినప్పుడు మొత్తం పోయాలన్నమాట. అట్లా పోస్తే మొత్తం పెయిన్ అంతా చనిపోతుంది. ఇక్కడైతే వాళ్ళు కూర్చొని మంచిగా బౌల్లో ఆరెంజ్కి పెట్టుకొని తింటున్నారు. నేనైతే ఇంకా ఇక్కడ తోటకూర తెంపేస్తున్నా. తోటకూర అయితే చాలా బాగా వచ్చింది, మంచిగా అంటే మంచిగా వచ్చింది. కానీ పురుగు చాలా వస్తుంది అనమాట. నేనైతే ఏమి ఇయ్యనండి, ఇట్లా పైనుంచి ఏ మందులు అవి ఏం చల్లను కదా, అందుకే పురుగు అయితే చాలా, ఒక్క ఆకుకు వచ్చిన పురుగు నెక్స్ట్ డే రోజుకి మొత్తం అన్ని ఆకుల్లోకి వచ్చేస్తుంది. అందుకే తెంపేస్తున్నా. ఇక్కడ వంకాయకి ఆకులు కూడా కట్ చేసేస్తున్నా. మనకు ఎక్కువ ఆకులు ఉంటే కూడా వంకాయలు మంచిగా రావు, ఎందుకంటే బలం అంతా ఆకులే తీసుకుంటుంది. అదే కొంచెం ఆకులు అన్నీ కట్ చేసేస్తే ఆ బలం అనేది వంకాయలకు వెళ్తుంది కదా, అందుకే ఆకులన్నీ కట్ చేస్తున్నాం. ఇంకా వంకాయలు కనిపిస్తున్నాయి కదా, ఇంక ఇక్కడైతే వంకాయలు కూడా తెంపేస్తున్నా. అలాగే మిర్చిలు కూడా మంచిగా వచ్చినాయి. ఇంకా తోటకూర కూడా మొత్తం తెంపేస్తున్నా. మళ్ళీ అది అట్లనే ఉంచితే ఏమైపోతుందంటే, అన్నీ ఒకటేసారి ఎందుకు, ఒక్కొక్క రోజు తెంపుకోవచ్చు. కాకపోతే ఒకటి ఇవాళ తెంపుకొని రేపు తెంపుకుందాం వరకు ఈ తోటకూర మొత్తం అంతా పురుగు తినేస్తుంది. అందుకే తోటకూర కూడా తెంపేస్తున్నా. వంకాయలు కూడా అయిపోయినాయి, ఇంకా అందుకే అవి కూడా తెంపేస్తున్నా. తోటకూర అయితే తెంపాలంటే కొంచెం పేషెన్స్ ఉండాలి, ఎందుకంటే అది ఆకు గిల్లాలి కదా. అది మామూలుగా అయితే అన్నీ ఒకటేసారి రావచ్చు, కానీ మళ్ళీ ఆకులు గిల్లితేనే ఇంకా మళ్ళీ మంచి లేత తోటకూర వస్తుంది.
మళ్ళీ ఎంత ఆకులు తీస్తూ ఉంటే మనం ఎంత తెంపుకుంటా ఉంటే అంత మంచిగా గ్రోత్ అవుతూ ఉంటుంది తోటకూరని. కట్ చేసుకుంటూనే ఉండాలి, అట్లా ఆపేయొద్దు. ఆపేస్తే అదంతా ఇదైపోతుంది. మళ్ళీ తోటకూర తెంపిన వెంటనే ఫ్రిడ్జ్లో అక్కడిక్కడ పెట్టొద్దండి, బయటనే పెట్టుకొని మంచిగా రేపు వండుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. లేకపోతే ఇవాళ తింటాం అన్న రోజు తెంపుకొని అప్పుడే వండేసుకోవాలి. ఇదైతే ఇక ఇది అవసరం లేదు, గడ్డి పువ్వు చాలా వస్తుంది, అసలు అవసరం లేదు అన్నదంతా వస్తుంది మనకు. నిజంగా గడ్డి ఎక్కువ పెరుగుతుంది, అసలు అవసరం లేదన్న గడ్డి చెట్లలో బాగా పెరుగుతుంది. టబ్స్ అయితే ఇంకా పైన అసలు ఏమంటారు, మొత్తం ఫ్లోరింగ్ అయితే చేయించలేదు, ఫ్లోరింగ్ చేయించుకోవాలి. అందరు అడుగుతున్నారు, మరి పెట్టుకున్నాం కదా వాటర్ లీకేజ్ కాదా అది అని చాలామంది అడిగారు. లీకేజ్ అవుతుంది, ఎందుకంటే మనం మరీ ఇయర్స్గా కాదు కదా, ఇప్పుడే స్టార్ట్ చేసినాము, ఒక 1-2 ఇయర్స్ అయింది. ఇంకా ఫ్లోరింగ్ అయితే చేపిద్దాం అనుకుంటున్నాము. ఇంకా ఫ్లోరింగ్ ఉంటే మనకి ఏ బాధ లేదు, ఫ్లోరింగ్ లేకపోతే అప్పుడు మొత్తం కిందికి వాటర్ అనేది వస్తుంది అనమాట. అది కూడా ఇప్పుడే కాదులే, ఒక 10-15 ఇయర్స్ తర్వాత అప్పుడు కారడం స్టార్ట్ అవుతుంది. కానీ ఫ్లోరింగ్ వేయించుకుంటే ఏం బాధ ఉండదు. ఫ్లోరింగ్ వేయించుకోవాలనుకుంటున్నాము. ఇక్కడ బెండకాయ ఆకులు అంతా వైట్ అయినాయి, చూస్తున్నారు కదా. నేను చెప్పిన కదా ఏ మందులు జల్లా అని, ఇక దానివల్ల అది అట్లా అయిపోతుంది. ఇస్తే నేను పుల్ల మజ్జిగ ఉంటుంది కదా, అంటే పెరుగు ఇదైపోతుంది కదా, పుల్లగా అయిపోయిన పెరుగుని వాటర్ కలిపేసి అందులో పసుపు వేసి అట్లా పోస్తా అనమాట. పుల్ల మజ్జిగ ఇచ్చిన తర్వాత పసుపు నీళ్ళు పోసినా కానీ పురుగులు అనేటివి చచ్చిపోతాయి. అవి పోస్తా. ఇంకా బియ్యం కడిగిన నీళ్ళు అయితే ఖచ్చితంగా పోస్తా, అవి పోస్తే ఇంకా మంచిగా ఉంటాయి. ఇంక ఇక్కడైతే పాలకూర హనీ తెంపేస్తుంది, నేను తెంపుతా ఉంటే నేను కట్ చేస్తాను అన్నది. ఇంకా హనీకి చాలా ఇష్టం హార్వెస్టింగ్ అంటే. కుట్టి అయితే ఏది పట్టించుకోదు, హనీ అయినా అంతో ఎంతో హెల్ప్ చేస్తుంది, కానీ కుట్టి అసలు ఏం చేయదండి. ఇంకా అల్లరే. ఇక ఏమంటారు, పాలకూర తెంపేసిన తర్వాత వంకాయలు కూడా నేనే కట్ చేస్తాను, మమ్మీ అంటే కట్ చేస్తుంది. ఒక ఇద్దరు అక్క తమ్ముడు ఇద్దరు కొట్టుకుంటున్నారు చూడండి, ఇదే లొల్లి వాళ్ళతోటి, ఇద్దరే వాళ్ళు. కుట్టికి బంటికి 4 ఇయర్స్ గ్యాప్ అయినా సరే కుట్టి ఇంకా చిన్న పిల్లలానే బిహేవ్ చేస్తూ ఉంటుంది. ఇవైతే ముళ్ళు వంకాయలు చాలా మంచి టేస్ట్ ఉంటాయి. ఇక్కడ వంకాయలన్నీ ఇంకా కొన్ని రౌండ్ వంకాయలు ఉన్నాయి, కొన్ని ఏమో పొడవు వంకాయలు ఉన్నాయి, కొన్ని గ్రీన్ కలర్ వంకాయలు ఉన్నాయి. కానీ అది ఎందుకో సరిగ్గా రావట్లేదు, అది ఒకటి అంతకంటే ఎక్కువ రావట్లేదు. ఇక్కడైతే మిర్చి తెంపేస్తుంది. నేను ఏదైనా తెంపుతా అంటే నన్ను అసలు తెంపనియది, ఇష్టం అనమాట, బాగా ఇష్టం. పూజలు బాగా చేస్తుంది హనీ, ఇట్లా నాకు బాగా హెల్ప్ బాగా చేస్తుంది అనమాట. ఇంకా నాకు ఎప్పుడైనా హెల్త్ బాగాలేదంటే ఇంకా చాలా టెన్షన్ పడి ఇంకా వాళ్ళ చెల్లెని కానీ తమ్ముని కానీ మంచిగా చూసుకుంటుంది హనీ అయితే. చాలా హెల్పింగ్ నేచర్ అనేది. మళ్ళీ ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా, మిర్చి కూడా తెంపేస్తున్నాము. అన్నిటికీ మీకు కనిపిస్తుంది ప్రతి టబ్లో ఫ్రూట్స్దే ఎక్కువ పొట్టు అంతా ఉంటుంది అనమాట. బయట ఏది పడియా నేను, ఫ్రూట్స్ది కానీ వెజిటేబుల్స్ది కానీ కిచెన్ వేస్ట్ ఏవి ఉన్నా సరే నేను చెట్లకి ఇస్తా. ఇంకా ఇక్కడ టమాటా చెట్లు అయితే ఒక్క టమాటా చెట్టు నేను పెట్టలేదండి, అన్నీ ఇట్లా వాటర్ పోసినప్పుడు వచ్చిన చెట్లే. ఆల్రెడీ ఇవి కొన్నే వచ్చినాయి మనకు టమాటాలు. ఆల్రెడీ నిన్న మొన్న అంటే ఒక 1 వీక్ బ్యాక్ అంటే 4 డేస్కి అట్లా తెంపుతూనే ఉంటాయి టమాటాలు. అందుకే ఈసారి ఎక్కువ లేవు, ఒక 2-3 కంటే. ఇంకా గోర్చిక్కుడికాయలు కూడా చిన్న వచ్చినాయి, లాస్ట్ ఖాతా అనమాట. ఇంకా ఖాతా దీనిది కూడా అయిపోతుంది. టమాటాలు అయితే 2 వచ్చినాయి. టమాటాలు ఆల్రెడీ అయిపోయినాయి, ఇంకా మళ్ళీ ఇప్పుడు ఉన్నాయి కదా అవన్నీ కచ్చగా ఉన్నాయి. ఇంకొక 3-4 డేస్కి మనకు అవి కూడా పండుతాయి. ఇంకా బెండకాయలు ఉన్నాయి, బెండకాయలు ఒక 1/4 కేజీ దాకా వస్తాయి అనుకుంటా. ఇంకా ఈ బెండకాయ సీజన్ కూడా అయిపోతుంది. ఎందుకంటే ఇవి బెండకాయలు ఎప్పుడు బాగా వస్తాయి అంటే మన వినాయక చవితి టైంలో బెండకాయలు బాగా వస్తాయి. ఇప్పుడంతా తగ్గిపోతాయి, ఏదో ఒకటి సాంబార్లో వేసుకునేటట్టు ఒక 4-5 వస్తాయి. ఇవి ఉన్నాయి కదా, ఇవి నేను సీడ్స్ కోసం అని కొన్ని కట్ చేసి పెట్టేసిన. ఇంకా ఇప్పుడు చిక్కుడుకాయల సీజన్ కదా, చిక్కుడుకాయలు అయితే మస్తు వస్తాయండి. తెంపినప్పుడల్లా 1 కేజీ అట్లా వస్తాయి అనమాట. ఇవాళ కొన్ని వస్తున్నాయి, అవి కూడా 1/2 కేజీ వరకు అట్లా ఉన్నాయి అనుకుంటా, 1/2 కేజీ 1/4 కేజీ ఉన్నాయి చిక్కుడుకాయలు. ఇంకా అవి కూడా తెంపేసుకుంటున్నాను, అన్నీ ఒకటేసారి తెంపేసుకొని ఇంకా పెట్టేసుకుంటా. ఇక రేపు వండేది అయితే ఫ్రిడ్జ్లో పెట్టాను, బయటనే పెట్టేసుకుంటా. అయితే ఒక 2-3 డేస్ తర్వాత వండేది అయితే ఫ్రిడ్జ్లో పెడతా. అసలు చెప్పాలంటే ఫ్రిడ్జ్లో పెట్టొద్దు, పెడితే వేస్ట్ అసలు. కానీ ఇంకా తప్పదు, ఎక్కడ ఖరాబ్ అయిపోతాయి అని ఫ్రిడ్జ్లో పెట్టాల్సి వస్తుంది. మేము అన్నీ తెంపే వరకే చీకటి అయిపోయింది, చూస్తున్నారు కదా. ఇంకా హనీ కుట్టి వాళ్ళ స్కూల్ నుంచి రాగానే వెజిటేబుల్స్ అయినాయి అని అంటే బంగ్లాపైకి తీసుకొచ్చి ఇంకా వాళ్ళు కొంచెం సేపు ఆడుకున్నట్టు ఉంటుంది, నేను హార్వెస్ట్ చేసినట్టు ఉంటుంది కదా అని చెప్పేసి బిల్డింగ్ పైకి తీసుకొచ్చి ఇంకా వాళ్ళని అయితే ఆడిపించుకుంటా, నేను తెంపుతా. హనీ నాకు హెల్ప్ చేస్తుంది. ఇంకా ఇక్కడ చూస్తున్నారు తోటకూర అయితే 1 కేజీ కంటే ఎక్కువ వచ్చింది, 1 కేజీ దాకా వచ్చింది. పాలకూర పావు కేజీ కంటే ఎక్కువనే, 1/2 కేజీ వరకు వచ్చింది. మిర్చీలు కొన్ని వచ్చినాయి, బెండకాయలు ఒక సాంబార్ మట్టుకు. ఇక చిక్కుడుకాయ కూడా కొన్ని 1/2 కేజీ వంకాయలు, ఇంకా బీన్స్ అది
అది 2 టమాటాలు వచ్చినాయి. ఇప్పుడు మన అన్నీ కచ్చాగా ఉన్నాయి టమాటాలు, ఇంకా నెక్స్ట్ వరకు వస్తాయి అనమాట. ఇంకా ఇదే చిన్న హార్వెస్ట్ అనమాట. ఇంకా నేనైతే అన్నీ మీకు ఒకటేసారి చూపిస్తున్నా పెట్టేసి. ఇంకా కుట్టి అయితే నాకు హెల్ప్ చేస్తుంది, అసలు చెయ్యది కానీ ఒక్కసారి నా చేతి దూరా పెట్టా అని అంటే అప్పుడు వచ్చి మరి ఇక కవరు పడుతుందనమాట. మమ్మీ నేను వేస్తా మమ్మీ నువ్వు పట్టుకో అని అంటే ఇంకా పట్టిస్తున్నా. ఇవి అనమాట వెజిటేబుల్ హార్వెస్ట్. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.